ఇక ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసిన కవిత స్వాగతం పలికిన కార్యకర్తలు. నిన్న కవిత పోయి వాళ్ళ నాన్నను కలిసింది. ఒకసారి ఆ విజువల్ ప్లే చేద్దాం. ఒకసారి మీకు అవినీతి పైన ఒక చిన్న పోల్ ప్రజలారా, దయచేసి లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పేదోనికి మాత్రం ఇప్పటి వరకు ఆ పని పూర్తి కాలే. ఇలా బొక్కసాలు నిండిపోయి ఎవనయ్య సొమ్ము అన్నట్టుగా పంచుకొని తినుకుంటా. ఇగో తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రజల కోసమా కాంట్రాక్టర్ల కోసమా? మీ ఒపీనియన్ పోల్ చేయండి. సినిమా రావాలంటారు. నా సినిమా ఏం చెప్తారు బాయ్ సాబ్, నాదేముంది. దమ్మున్న లీడర్ మా మల్లన్న జీవిత చరిత్ర ఒక సినిమాగా తెరపైన కనిపిస్తే చాలా మంది యువతకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. దీనిలో ఇదే సినిమా రోజు సినిమా నేను ఆయమన్నది. ప్రతిరోజు గంటన్నర సినిమా నడుస్తూనే ఉండే మన తానే. దయచేసి మిత్రులారా ఇది షేర్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ న్యూస్లో నేను కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతా, ఏముందో అదే చెప్తా. ఆయన అపర మేధావి తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలని పెడుతుండవు ఆయన. ఇది ఇంత మేధావితనాన్ని గుర్తించినోడే కదా మేధావి. రైట్, దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రజల కోసమా కాంట్రాక్టర్ల కోసమా? కాంట్రాక్టర్ల కోసమే అని 89% అని చెప్తా ఉన్నారు. ఇది 100% కరెక్టు. ఏ కాంట్రాక్టరు ఏ పని తీసుకుండు, ఎంత తీసుకుండు, ఎట్లా దోస్తున్నాడు కూడా చెప్తా. అంత దొంగల ముఠ ఇది. రైట్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లు లేవు, ఏమి లేవు, ఏం లేవు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏ కాంట్రాక్టర్కు పెండింగ్ బిల్లులు చెల్లించిందో ఒకసారి తీయాలి లెక్క. తెస్తా అది కూడా. లైక్ చేయండి.